తగ్గిస్తుంది. అందుకనే వెల్లుల్లిపాయలు కాస్త మనం అట్లా ఏదో రూపంలో చేసుకుని పచ్చిగానో ఏదన్నా చట్నీలు అట్లా కలుపుకునో, లేకపోతే వెల్లుల్లిపాయ అట్లా నీళ్ళల్లో కలుపుకునో, లేకపోతే ఇంకో దాంట్లో కలుపుకుని అట్లా తినేస్తుంటాం. అలా న్యాచురల్గా ఫ్రెష్గా తీసుకోవటం ఆ ఘాటైన మెడిసిన్ని ఆ సందర్భాల్లో మంచిదని స్పష్టంగా సైంటిస్టులు ఇచ్చారన్నమాట. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, మీ అందరికీ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది అనేది బాగా ఉంది. వెల్లుల్లిపాయ అన్నిటి మీద కొలెస్ట్రాల్ మీద అనేది మంచి నమ్మకం ఉంది. ఇది సైంటిఫిక్గా కరెక్టే. ఇందులోనండి వెల్లుల్లిపాయలో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఈ మంచి కొవ్వు ఎక్కువ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఈ వెల్లుల్లిపాయలు ఉండే ఔషధ గుణాలు కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన రక్తంలో తగ్గించేస్తుంటాయి అన్నమాట. అంటే స్పష్టంగా గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మనం హెల్దీగా ఉండటానికి, గుండె ఆరోగ్యాన్ని